మురికి కాలువల్లో కొళాయి నీరు, చిన్న కోరడ వీధి ప్రజల ఆవేదన. శ్రీకాకుళం జిల్లా హీరామండలం మండలం చిన్నకోరడ వీధిలో తాగునీటి సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మురికి కాలువల మధ్యలోనే కొళాయి పైపులుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారినా సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రామంలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో లేదా మీడియాలో సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే తాత్కాలికంగా నీటి సరఫరా నిలిపివేయడం, మళ్లీ నిర్లక్ష్యం చేయడం జరుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన చేపట్టినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మురికి కాలువల్లో ఉన్న కొళాయి పైపుల నుంచి బకెట్లతో నీరు తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం. సమీపంలో వంశధార ప్రాజెక్టు నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తాగునీరు సరఫరా జరుగుతున్నప్పటికీ ప్రాజెక్టుకు దగ్గరలో ఉన్న గ్రామాల్లోని తాగునీటి సమస్య కొనసాగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సమస్యపై నిర్లక్ష్యం కొనసాగితే ప్రజావ్యతిరేకత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్నకోరడ వీధి అన్ని వీధులకు వస్తున్నాయి, కానీ మా వీధికి రావట్లేదు. నదులు, బావులు అన్ని దగ్గర ఉంటున్నాయి. నదులు కూడా మాకు కరువైపోతున్నాయి నీళ్లు. మాకు నీళ్ళు లేవు. ఒకప్పుడు అన్నం తినాలంటే తిరుమండలం గ్రామం. మాకు అసలు 6-7 మాసాల నుంచి నీళ్ళు రావట్లేదు. నా పేరు ఆర్పి లక్ష్మి. అలాగే చాలా మంది మహిళలు కూడా ఇగో నీళ్ళు, కానీ ఒకప్పుడు అన్నం కావాలంటే బాధపడేవాళ్ళు. ఇప్పుడు నీళ్ళు కావాలంటే అయ్యో మేము గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వమని. పక్కన వంశధారులు కూడా మాకు నీళ్ళు కొరవైపోతాయి. పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. మాకెందుకు అసలు రావట్లేదు నీళ్లు? ఏ నాయకులు పట్టించుకోరా? ఈదికి ఒక 100 మంది నాయకులు ఉన్నారు. ఇదే నేటి మాకు ఓట్లకు రాగానే మాత్రం ఓట్లు వేసింది. అంతేనా ఇది? అంటే నీళ్ళకి జనాలు చచ్చిపోయినా పర్వాలేదు.